ఈ ఏడు ఎండలు సుక్కలు చూపిస్తున్నాయుల్లా. ఈ ఎండల నుండి తప్పించుకోనికి జనాలే కాదుల్లా, జనాలతో పాటు సర్కారు సుత విచిత్రమైన ఐడియాలు అమలు చేస్తుంది. గా ఐడియాలు ఏంటివో తెలియాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఈ మధ్యకాలంలో ఎటు చూసినా ఎక్కడ చూసినా ఎండ 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 నుండి తప్పించుకోనికే జనాలందరూ మస్తు తిప్పలు పడుతున్నారు. అయినా సుత ఎండ బారి నుండి తప్పించుకోనికి అస్సలు అయితే లేదు. బయట చూస్తేనేమో దగ్గర 40 డిగ్రీలు ఎండలు కొట్టబట్టే. మొన్నటికి మొన్న నడి రోడ్డు మీద కోడిగుడ్డు ఆమ్లెట్ వేసి ఎండలు ఎట్లా కొడుతున్నాయి చూపెట్టులు కాదు వాళ్ళ. అంతకు మునుపు ఒక లారీ డ్రైవర్ అన్న లారీ దొరుకుంటే ఈ ఎండల్ని తట్టుకోలేక ఏకంగా డ్రైవర్ అన్న పక్క పోంటి సీట్లనే నీళ్ళ బకెట్ పెట్టుకుని బకెట్ల నుంచి నీళ్లు ముంచుకుంటూ స్నానం చేస్తూ చూసినాం కదా. ఇట్లా చాలా రకాలుగా సూరన్న సురుకుల నుండి తప్పించుకోనికే జనాలు చాలా రకాలుగా ప్రయత్నాలు చేయబట్టే. కానీ ఇక్కడ కొత్తగా ఆలోచించి ఇంతగానో కొడుతున్న ఎండల నుండి మోటార్ బండ్లు నడిపేటోళ్ళు బండ్ల మీద వచ్చేటోళ్ళకి ఎండ కొట్టదని పుదుచ్చేరి సర్కార్ ప్రత్యేక చర్యలు చేపట్టిందంట. ప్రధాన రహదారులంట పెద్ద సిగ్నల్ దగ్గర జనాలందరూ ఆగి ఉంటారు కాబట్టి ఆ జాగల ప్రయాణికులందరికీ వేడి తగ్గాలని గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేసిర్రు. ఇట్లా చేస్తే జనాల కొంచెమైన ఎండ నుండి ఉపశమనం లభిస్తుందని పుదుచ్చేరి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రీన్ మ్యాట్ల ఏర్పాటు జరిగింది. అంతే కదా నోళ్ళ మన కాడ కూడా గిట్లనే చేస్తే బాగుండును. ఎందుకంటే ఈడ కూడా ఎండలు ఇసిరిసి చంపుతున్నాయి.